హలో ఎవరివన్, ఫస్ట్ మీ అందరికీ హ్యాపీ సంక్రాంతి. నేను మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాను, ఎందుకంటే అక్కడ మల్లన్న గుడి ఉంటుంది, అక్కడైతే జాతర అయితే జరుగుతుంది. లెట్స్ గో గైస్. ఇంకా ఈ గుడికి అయితే వచ్చేసాము. మేము గుడికి రాగానే కాలు కడుక్కొని లోపలికి అయితే వెళ్ళాము. ఇది వచ్చేసి గర్భగుడి గైస్. ఇక్కడ మల్లన్న స్వామి ఉంటాడు దేవుడు అయితే. ఇంకా గర్భగుడిలో మొక్కుకొని ఇక్కడ సైడ్కి అయితే వచ్చాము. ఇక్కడైతే బియ్యం పోస్తారు మల్లన్న దేవుడికి. మకర సంక్రాంతి రోజు మల్లన్న స్వామిది కళ్యాణం అయితే ఉంటుంది కదా గైస్. మా అమ్మ వాళ్ళ ఇంటికాడ అయితే ఒక గుడి ఉంటుంది. ఆ గుడిలో అయితే పెద్ద జాతర లెక్క అయితే చేశారు. ఇక్కడ మేమైతే బియ్యం పోస్తున్నాము మల్లన్న స్వామికి. అయితే చీరలు అయితే మల్లన్న స్వామికి వేసాడు. చీరలు అయితే ఆ పక్కన దేవతలు ఉన్నారు కదా, మల్లన్న స్వామి వాళ్ళ భార్య వాళ్ళైతే. ఇంకో గుళ్ళకేతమ్మ ఒక ఆమె పేరు, ఇంకొక ఆమె పేరు మీకు తెలిస్తే కామెంట్ అయితే చేయండి. ఇంకా మనం వేయడానికి ఉండదు గైస్. మనం చీరలు అవన్నీ ఇస్తేనే పంతులు వేస్తాడు. ఇక్కడ మా మమ్మీ గాజులు గిడ్డ ఇస్తుంది. బియ్యము, చీర, పంచ, ఇంకా గాజులు, కంకణం ఇవన్నీ అయితే తెచ్చాము మేము. ఎందుకంటే మల్లన్న స్వామికి పోస్తారు ఆ రోజు అయితే. ఇంకా మా అమ్మ వాళ్ళ ఇంటికాడ అయితే పెద్ద జాతర లెక్క అయితే జరుగుతుంది గైస్. ఇంతకీ ఇది ఎక్కడ అనేసి అనుకుంటున్నారా? ముషీరాబాద్లో ఉంది ఈ టెంపుల్ అయితే. చాలా బాగా జరుగుతుంది. ఇంకా బియ్యం పోషిస్తే వచ్చేసాము. ఈ ప్లేస్లోనే కళ్యాణం అయితే జరిగింది. కళ్యాణం అయితే స్టార్ట్ అవుతుంది అంటే అయిపోయింది అనుకుంటా గైస్, అంత తెలియదు. అంటే మేము అక్కడ బిజీ ఉండే బియ్యం పోషన్ దగ్గర. ఇంకా కళ్యాణం అయిపోయింది గైస్. ఇక్కడ సాయంత్రం ఈవినింగ్ అయితే ఇక్కడ బోనం తీస్తారు గైస్. ఓకే గైస్, బాయ్.